మిత్రగారు, ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక ఫ్యాక్టరీ ప్రాబ్లమే చూడాలి. అంతే కదా మనీషా? నన్ను అడుగుతావేంటి? ఇంటి ప్రాబ్లం సాల్వ్ అయినట్టే ఫ్యాక్టరీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి కదా అంటున్నాను. నాకెందుకు చెప్తున్నావు? నువ్వు కూడా ఇంటి మనిషివే కదా అని రాత్రి నువ్వే అన్నావు. సమ్మె తాలూకు సమ్మెటిపోటు ఎవరిదో ఎలా వచ్చిందో తేల్చాలి కదా. ఇది తేల్చినట్టే అది తేలుస్తాను. మిత్రగారు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, మనం బయలుదేరదాం. ఓకే. ఈ వీల్నామా కాపీ నీకే జాను, భద్రంగా దాచుకో. ఎప్పుడు పొలం అమ్మాలన్న ఆలోచన వచ్చినా బయటికి తీసి చదువుకో. పాపం జాను డిసప్పాయింట్ అయినట్టుంది చిన్నత్తయ్య గారు, వెళ్ళి ఓదార్చండి. వదినా, నేను ఓదారుస్తాను కదా. జాను జాను ఆగు మనీషా, నీకు రాత్రి చెప్పాను తెల్లవారగానే ఈ 2 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తానని. ఒకటి నీ కళ్ళ ముందే సాల్వ్ అయింది, ఇంకొకటి ఇప్పుడే వెళ్ళి సాల్వ్ చేస్తాను. ఈ లోపు నువ్వేదైనా చెయ్యాలనుకుంటే చేసుకో. నీకు గంట మాత్రమే టైం ఉంది. నేనేం చేస్తాను? నాకేంటి సంబంధం? నువ్వు ఏదేదో మాట్లాడుకు. నేను ఊహించిన ట్విస్ట్లు ఇస్తానన్నావు కదా, ఇప్పుడు నేను నీకు ట్విస్ట్ ఇవ్వబోతున్నాను. వెయిట్ అండ్ వాచ్, వెయిట్ అండ్ వాచ్. చెప్పండి మేడం. అక్కడ పరిస్థితి ఏంటి? అంతా ఓకే కదా? అంతా ఓకే మేడం, మీరేం వర్రీ అవ్వకండి. ఒకరిద్దరు తోక జాడించాలని చూస్తున్నారు, కానీ నేను కట్ చేస్తున్నాను. ఫ్యాక్టరీలో మెషిన్స్ అన్ని చెక్ చేసావు కదా, ప్రాబ్లం అయితే ఉంది కదా? ఎందుకు అలా అడుగుతున్నారు మేడం? ఇక్కడ లక్ష్మి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. తన చెల్లి సమస్యని సాల్వ్ చేసింది. ఫ్యాక్టరీలో ప్రాబ్లం తీరుస్తానని మిత్రతో పాటు బయలుదేరింది. దాని ధైర్యం చూస్తుంటే నాకు భయంగా ఉంది. కంగారేం లేదు మేడం, నేను చూసుకుంటాను. ఇంకొక విషయం, నేనే నీతో స్ట్రైక్ చేయిస్తున్నానని లక్ష్మి స్మెల్ చేసింది. ఆ విషయం బయటికి రాకుండా చూసుకో. బయటికి వచ్చిందో నువ్వు ప్రాణాలతో ఉండవు. నేను ఆవిడికి దొరికిపోయే ఛాన్సే లేదు మేడం. సమ్మె కూడా ఆగదు, మీరు నిశ్చింతగా ఉండండి. లక్ష్మి ఫ్యాక్టరీ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయబోతుంది? అనుకున్నదొక్కటి అయిందొక్కటి, బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట. హే బుల్బుల్ పిట్ట, హే బుల్బుల్ పిట్ట. దిక్కుమాల పాట ఆపుతారా? అంటే పాట పాడుకునే స్వతంత్రం కూడా లేదా నాకు? ఆఫీస్కి వెళ్ళొద్దు అంటున్నారు, ఇంట్లోనే ఉండమంటున్నారు. మా అమ్మ చెప్పింది వింటున్నాను, నువ్వు చెప్పింది వింటున్నాను. నన్ను మరీ మోగోండి చేసేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ పాట ఎందుకు పాడారో నాకు తెలుసు. పొలం విషయంలో నా ప్లాన్ రివర్స్ అయిందనే కదా మీ ఆనందం. అయిన వాళ్ళని బాధ పెట్టి అడ్డదారులు తొక్కాలంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఆస్తి మీద సర్వ హక్కులు వదినికి రాసి మీ తాతయ్య చాలా మంచి పని చేశారు. ఆయనే రాశారో లేక ఈవిడే మార్చి రాశారో ఎవరికి తెలుసు? తాతయ్య గారు రండి. మీరింకా బయలుదేరలేదా? నీకో 2 మంచి మాటలు చెప్పి వెళ్దామని వచ్చానమ్మా. ఏంటా 2 మాటలు?
సుమతి శతకమా లేకపోతే వేమన శతకమా? అవేవీ కాదమ్మా. నాకు ఓ కొడుకు ఓ మనవడు. కొడుకు హైదరాబాదులో పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. మనవడు అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ చేతి నిండా సంపాదిస్తున్నారు. నన్ను వాళ్ళ దగ్గరికి వచ్చేయమని ఎప్పుడూ అంటూనే ఉంటారు. నాకలాంటి దురాశ లేదమ్మా. ఈ వయసులో ఇంకా నా పిల్లలు సంపాదించి పెట్టాలనే స్వార్థం కూడా లేదు. నా స్నేహితుడి కోసం మీ పొలాన్ని చూసుకుంటున్నానే తప్ప నాకు వేరే ఉద్దేశ్యమే లేదమ్మా. ఇకపోతే నువ్వు మీ అక్కతో గొడవ పడుతున్నావని తెలిసి నేను నమ్మలేకపోయాను. పాలు నీళ్లల్లా కలిసిపోయిన మీ అక్కా చెల్లెళ్ళంటే మన ఊరందరికీ ఆదర్శమమ్మా. తోడబుట్టిన వాళ్ళంటే మీలా ఉండాలని అందరూ చెప్పుకుంటారు. నేనొచ్చే ముందు ఒక మాట అన్నావు. వీలునామా మీ తాత రాశాడో లేక మీ అక్క రాసిందో అని. అది రాసింది మీ తాతయ్యేనా? అందుకు సాక్ష్యం నేనే.